హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే గోల్డ్ గురించి ఎందుకు చెబుతున్నానంటే ఈ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లాభాలు తెచ్చింది ఈ సంవత్సరం బంగారం ఒక్కటే. ఎందుకు నేను ఈ సంవత్సరం అంటున్నానంటే కొంతమంది దీపావళికి ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ దీపావళి చూసుకుంటారు. అదే విధంగా దీపావళి రోజున పోయిన సంవత్సరం ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి చాలా లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది అంటే దగ్గరగా వాళ్ళకి 90% లాభం వచ్చింది. అంటే ₹1కి 90 పైసలు లాభం. అది ఖచ్చితంగా నేనే చెబుతాను. ఎందుకంటే పోయిన సంవత్సరం నాకు 70,000 రూపాయలు ఉన్నాయి. అదే 70,000 రూపాయలు మా ఆవిడ బంగారం మీద పెట్టుబడి పెట్టు అంటే నేను బంగారం మీద పెట్టుబడి పెట్టకుండా స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీ షేర్లు కొన్నా. కానీ ఆ కంపెనీ షేర్లు పెరగలేదు, నాకు ఇప్పుడు 20% లాస్ లో ఉన్నాయి. కానీ గోల్డ్ మాత్రం అదే 70,000 నేను ఇప్పుడు బంగారంలో పెట్టుంటే నాకు ఖచ్చితంగా 55,000 రూపాయలు లాభం వచ్చేది. అందుకంటే గాయస్, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం చాలా మంచిది. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలని తపనతో మధ్యతరగతి కుటుంబం అంటే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు తెలిసి తెలియక యూపీఐల ద్వారా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూపీఐ అంటే అందరికీ తెలిసిందే. ఈ రోజులో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం కదా, దాన్నే యూపీఐ అంటారు. వాళ్ళు ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ఏంటంటే గోల్డ్ కొనండి అని చెప్పి మార్కెట్ లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ విపరీతంగా ప్రచారం చేయటం వల్ల మధ్యతరగతి కుటుంబం సభ్యులకి తెలియకుండా బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. యూపీఐ ద్వారా రోజుకి 50 రూపాయలు, రోజుకి 100 రూపాయలు, అలా రోజుకి 500 రూపాయలు, రోజుకి 200 రూపాయలు, అలా లెక్కలేసుకుంటూ డైరీ సిక్ చేస్తున్నారు. ఎందుకు యూపీఐ మీద నేను కొనొద్దు అంటున్నానంటే యూపీఐ ద్వారా బంగారం కొనడం వల్ల అది మనకి ఎప్పటికైనా లాసే. ఎందుకంటే మనం అమ్మబోయే టయానికి వాళ్ళు మనకి కొన్న రేట్ ఇవ్వరు. అదే విధంగా వాళ్ళు జిఎస్టీ అని చెప్పి 18% జిఎస్టీ కట్ చేసుకుంటారు. అందుచేత మనకి యూపీఐ ద్వారా బంగారం మీరు కొనొద్దు. మీరు బంగారం కొనాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా ఇండెక్స్ ఫండ్స్ ద్వారా బంగారాన్ని కొనండి. ఈ కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.